నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. రాష్ట్రంలో అధికారంలో ఉన్నామన్న ధీమా ఒకవైపు, సొంత పార్టీలోని మూడు ముక్కలైన గ్రూపు రాజకీయాలు మరోవైపు. బీ ఫారాల లొల్లి, రెబల్స్ సెగ, అభివృద్ధిపై ప్రజల అసహనం వెరసి కరీంనగర్ కార్పొరేషన్ పీఠంపై కాంగ్రెస్ పట్టుకోల్పోతుందా? మంత్రి పర్యటనలో వెలవెలబోయిన జనం దేనికి సంకేతం? కరీంనగర్ కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటలపై మా స్పెషల్ రిపోర్ట్. కరీంనగర్ కాంగ్రెస్ పాలిటిక్స్ లో ఇప్పుడు సెగలు రేగుతున్నాయి. అధికారం చేతిలో ఉంది, ముఖ్యమంత్రి అండదండలు ఉన్నాయి. కానీ క్షేత్రస్థాయిలో సీన్ చూస్తే మాత్రం కంచె చేను వేసినట్లు తయారైంది. ఒకే పార్టీ, ముగ్గురు గ్రూపులు, 6 తగాదాలు. అసెంబ్లీ ఇన్ఛార్జ్ రాజేందర్ రావు ఒంటెద్దు పోకడ్లా, లేక హుడా చైర్మన్ నరేందర్ రెడ్డి అసంతృప్తి సెగలా? కాంగ్రెస్ అభ్యర్థులకు సొంత పార్టీ నేతలే ఇప్పుడు సింహస్వప్నంలా మారారా? ఇలాంటి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కరీంనగర్ అసెంబ్లీ బాధ్యతలను వెలిచాల రాజేందర్ రావుపై నమ్మకంతో అప్పగించారు. జిల్లాలో పార్టీని బలోపేతం చేసి క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా వెలిచాలకు పగ్గాలు ఇచ్చారు. కానీ ఇప్పుడు అక్కడ పరిస్థితి చూస్తుంటే ముఖ్యమంత్రి ఆశలు అడియాసలయ్యేలా కనిపిస్తున్నాయి. నాయకత్వ లోపమో లేక సమన్వయ లోపమో కానీ కార్యకర్తలు ఇప్పుడు రోడ్డున పడ్డారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కరీంనగర్ కాంగ్రెస్ లో ఇప్పుడు ఐక్యత అనే మాటే వినిపించడం లేదు. నాయకుల మధ్య ఎడముఖం పెడముఖం అన్నట్లుగా పరిస్థితులు తయారయ్యాయి. ఒకప్పుడు కలిసి పనిచేసిన నాయకులు ఇప్పుడు ఒకరి ముఖం ఒకరు చూసుకునేందుకు కూడా ఇష్టపడటం లేదు. దీనికి ప్రధాన కారణం హుడా చైర్మన్ నరేందర్ రెడ్డి మరియు వెలిచాల రాజేందర్ రావు వర్గాల మధ్య తలెత్తిన విభేదాలే అని స్పష్టమవుతోంది. కార్పొరేషన్ ఎన్నికల వేళ టిక్కెట్ల కేటాయింపు కాంగ్రెస్ లో పెద్ద దుమారాన్నే రేపింది. ముఖ్యంగా నరేందర్ రెడ్డి అనుచరులకు కార్పొరేషన్ టిక్కెట్లు దక్కకపోవడం ఇప్పుడు పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. బీ ఫారాలు దక్కని అసంతృప్తి నేతలు ఇప్పుడు కాంగ్రెస్ కు రివర్స్ గేర్ వేశారు. రాజేందర్ రావు ఒంటెద్దు పోకడ్లపై నిరసన వ్యక్తం చేస్తూ వారు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. రాజకీయంలో గెలుపు గుర్రాలు ముఖ్యం. కానీ కరీంనగర్ కాంగ్రెస్ లో మాత్రం అహంకారాలు రాజ్యమేలుతున్నాయి. అధిష్టానం వద్ద మార్కులు కొట్టేయాలని ఒకరు, తమ వర్గానికి అన్యాయం జరిగిందని మరొకరు, ఇలా నేతల మధ్య యుద్ధం చివరకు పార్టీ కొంపముంచేలా ఉంది. రాజేందర్ రావు తీసుకున్న నిర్ణయాలు పార్టీకి మేలు చేస్తున్నాయా లేక ప్రత్యర్థులకు మేలు చేస్తున్నాయా అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకోకపోతే కరీంనగర్ కార్పొరేషన్ పీఠం దక్కించుకోవడం కాంగ్రెస్ కు అసాధ్యంగా మారే ప్రమాదం ఉంది. కరీంనగర్ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ప్రధాన సమస్య డంపింగ్ యార్డ్. ఏళ్లు గడుస్తున్నా, ప్రభుత్వాలు మారుతున్నా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడం లేదు. నగర శివారులో ఉండాల్సిన చెత్త కుప్పలు జనావాసాల మధ్య పేరుకుపోతున్నాయి. వర్షాకాలం వస్తే ఆ కంపు భరించలేక వేసవిలో వచ్చే దుర్వాసంతో స్థానికులు రోగాల బారిన పడుతున్నారు. వ్యర్థాల నిర్వహణలో ప్రభుత్వం స్పష్టమైన ప్రణాళికలు రూపొందించడంలో విఫలమైందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం ప్రతిపాదనలకే పరిమితమవుతున్న పరిష్కార మార్గాలు క్షేత్రస్థాయిలో ఎందుకు అమలు కావడం లేదన్నది $1 మిలియన్ ప్రశ్న. టవర్ సర్కిల్ గుంతలమయంగా మారింది. నగరానికి గుండెకాయ లాంటి టవర్ సర్కిల్ ప్రాంతం పరిస్థితి వర్ణనాతీతం. నిత్యం వేలాది మంది వ్యాపారులు, వినియోగదారులు, వాహనదారులతో కిటకిటలాడే ఈ ప్రాంతంలో రోడ్ల పరిస్థితి దారుణంగా తయారైంది. రోడ్ల మీద గుంతలా లేక గుంతల్లో రోడ్లా అన్న సందేహం కలుగుతోంది. ఒక్క చిన్న వర్షం పడితే చాలు ఈ గుంతలు మృత్యుపాశాలుగా మారుతున్నాయి. వాహనదారులు నరకం చూస్తున్నారు. అధికారులకు మొరపెట్టుకున్న నిధుల కొరత సాకుతో కాలయాపన చేస్తున్నారనేది నగ్న సత్యం. కుప్పకూలిన శానిటేషన్, మురికివాడల దుస్థితి, నగరం క్లీన్ అండ్ గ్రీన్ కావాలి. కానీ కరీంనగర్ ఇప్పుడు డర్టీ సిటీగా మారుతోంది. శానిటేషన్ వ్యవస్థ పూర్తిగా కుప్పకూలింది. ప్రధానంగా మురికివాడల్లో పారిశుద్ధ్యం ప్రశ్నార్థకంగా మారింది. డ్రైనేజీలు పొంగి పొరలుతున్నాయి. చెత్త సేకరణ సక్రమంగా జరగడం లేదు. దోమల బెడతో సామాన్యుడు ఆస్పత్రుల పాలు కావాల్సి వస్తోంది. పారిశుద్ధ్య కార్మికుల కొరత ఉందా లేక పర్యవేక్షణ లోపమా? తాజాగా మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్న కార్నర్ మీటింగ్ కాంగ్రెస్ పార్టీ దయనీయ స్థితికి అద్దం పడుతోంది. 4 అభ్యర్థుల తరపున ప్రచారం చేసేందుకు ఒక రాష్ట్ర మంత్రి వస్తే కనీసం జనం రాకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. మంత్రి సమక్షంలోనే జనం మందగొడిగా ఉండటం చూస్తుంటే వెలిచాల రాజేందర్ రావును పార్టీలోని ఇతర గ్రూపులు కావాలనే ఒంటరిని చేస్తున్నాయా అనే అనుమానాలు బలపడుతున్నాయి. రాజేందర్ రావు కూడా ఎవరినీ కలుపుకుపోకపోవడం, తనకే అంతా తెలుసన్న ధోరణి ప్రదర్శించడం పార్టీ క్యాడర్కు మింగుడు పడటం లేదు.
ఇప్పటికైనా నాయకులు నేను నా వర్గం అనే ముసుగును తొలగించి ఐక్యంగా ముందుకు సాగుతారా, లేక ఇలాగే ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరించి మేయర్ పీఠాన్ని విపక్షాల ప్లేట్లో పెట్టి అందిస్తారా అనేది తేలాలంటే ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.